తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆవిడికి ఈ చెవి కుండలము సూర్యమండలం, ఈ చెవి కుండలం చంద్రమండలం. ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి చెవి కమ్మలుగా ధరించినటువంటి మహాసాధ్వి పాదాలు మనం ఆశ్రయించిన తర్వాత ఈ గోళిక్కాయలైనటువంటి గ్రహాలు మన్నేం చేస్తాయండి? ఆవిడ ఆడుకునే గోళిక్కాయలు కదా ఇవన్నీ. నేను విసిరితే సూర్యుడు పోవలసిందే, చంద్రుడు పోవలసిందే, గురువు దిక్కు లేకుండా పోవలసిందే. అంతటి మూల దేవత మీద, మూల విరాట్ మీద అంత భక్తి ఉండాలి మనకి. మీరు జ్యోతిష్శాస్త్రం అంతా ఎంత చూసినా ఎలా చెబుతున్నారండి అని అడిగితే వారు ఏం చెబుతారు? పూర్వజన్మ కర్మఫలాలు ఏమున్నాయో అవి అనుభవించడం కోసమే అక్కడ పుట్టారండి, అందుకని ఆ రాశి నడకన బట్టి, నక్షత్రం నడకన బట్టి మేము చెప్తా ఉంటారు. అంతకంటే వారి దగ్గర ఉన్న శాస్త్రం ఏమిటి? శాస్త్రం మూలమే అది. అంచేత మనం చేసిన కర్మఫలాలే మనకు వస్తాయి కానీ ఈ రాశులు కానీ, ఈ గ్రహాలు కానీ, ఈ నక్షత్రాలు కానీ మన మీద ఏం పగబట్టలేదు, మనని ప్రేమించడం లేదు, అంత భయపడిపోవక్కర్లేదు వాటికి. అవి మన మీద పగబట్టవు, మనుషులు కావు. పురాణాల్లో బృహస్పతిని, శుక్రాచార్యులని కథలు ఎందుకు చెబుతారంటే ఆ గ్రహ గమనాలు, ఆ గ్రహ దోషాలు, ఆ గ్రహ ప్రభావాలు మనకు అర్థం కావడానికి చెప్పిన కథలు అవి. అందుకని వాళ్ళందరినీ మనుషులుగా భావించి, దేవతలుగా భావించి, వాళ్ళు ఎక్కడో ఓ చోట ఉన్నారని, వాళ్ళకి ఏదో నీళ్లు పోస్తే ఒకళ్ళు లొంగుతాడని, పాలు పోస్తే ఒకళ్ళు లొంగుతాడని, ఇవి పిచ్చి నమ్మకాలంటే. ఎందుకంటే ఇవి మనుషుల్ని బలహీనులు చేస్తున్నాయి. మళ్ళీ ఇలా చేయండి, అలా చేస్తే ఏం జరుగుతుంది? గుణపం గుచ్చుకున్న చోట గుణశుద్ధి గుచ్చుకోవచ్చు, కానీ తప్పదు. ఏమైనా ఈ మార్పు జరగడానికి సూర్యుడినో, చంద్రుడినో, గురువునో, బృహస్పతి, శుక్రాచార్యుడినో ఆశ్రయించడం కంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన జగన్మాతను ఆశ్రయించడం ఎంత గొప్పదండి.